నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు కూడా చాలా కాలం నుంచి వేచి చూస్తూ ఉన్నారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్కి వెళ్లిన బాలయ్య త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వస్తుందని టాలీవుడ్ టాక్. అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యామిలీలోనే ఒక కన్ఫ్యూజన్ ఉందని ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతుంది. మోక్షజ్ఞ నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నదే తేల్చుకోలేకపోతున్నారంట. సీనియర్ ఎన్టీఆర్ నటవారసత్వం అందిపుచ్చుకుని ఆయన కుటుంబంలో ఎందరో స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడు మరో హీరో ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది. నందమూరి నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి అంతా రెడీ అయింది. అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలయ్య ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారనే టాక్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. తమ తమ్ముడి మొదటి సినిమా నిర్మాణ బాధ్యతలు తమకి కావాలని బాలయ్య ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినికి ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది. బాలయ్య సినిమా వ్యవహారాలను తేజస్విని పర్యవేక్షిస్తుంటారు. ఆహాలో వచ్చే బాలయ్య అన్స్టాపుల్ షోను కూడా దగ్గరుండి తేజస్విని పర్యవేక్షించారు. దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని ముందుకొచ్చారట తేజస్విని. అయితే ఆ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి కూడా అడుగుతున్నారని తెలుస్తోంది. తన గారాల తమ్ముడి తొలి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట బ్రాహ్మణి. ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి సినీ నిర్మాతగా వ్యవహరిస్తాననడంతో ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపడంతో ఏమీ తేల్చుకోలేక బాలయ్య సందిగ్ధంలో పడ్డారంట. అయితే బ్రాహ్మణి, తేజస్విని కూడా తమ తమ్ముడి కోసం నిర్మాతగా మారతాను అనడంతో అంతా బాలయ్య నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట. ప్రస్తుతానికి కథా చర్చలు, డైరెక్టర్ ఎంపికపై ఫోకస్ చేసిన బాలయ్య నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయమై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయినట్టే. అయితే ఇప్పుడు వస్తున్న ఈ వార్తలపై నిజానిజాలు ఎంతున్నాయో తెలియాలంటే నందమూరి అభిమానులు కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.